ఎప్పుడో శివరాత్రి అప్పుడు అప్లోడ్ చేయాల్సిన వీడియో హోలీ తర్వాత ఈరోజైతే అప్లోడ్ చేయాల్సి వస్తుందండి. సర్లేండి, ఇదైతే మా ఊరి శివరాత్రి జాతర వీడియో అండి. వీడియో అయితే చాలా బాగుంటుంది, ఫుల్ ఫన్గా ఉంటుంది. ఇంకా మా ఫ్యామిలీ వాళ్ళు కూడా వచ్చారు, ఇంకా అందరు ఉంటారు. ఈ వీడియోలో అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ని అయితే ఇంట్రడ్యూస్ చేస్తా, అంటే మా అమ్మ వాళ్ళ సైడు, ఓకేనా, ఫ్యామిలీ సైడ్ వాళ్ళని. ఇదైతే ఎంట్రెన్స్ అండి. ఎంట్రెన్స్లో చాలా బాగా డెకోర్ చేస్తారు. వీడొచ్చి మా కొడుకు అండి, మా పెద్ద కొడుకు. నేను చిన్నగున్న ఇంత పెద్ద కొడుకేంటి అనుకోకండి, వీడైతే మా అక్క వాళ్ళ బాబు అన్నట్టు. మంచిగా మేము పూజ చేస్తూ ఉన్నాం అన్నట్టు. అంటే వీడియో కోసం ఏం కాదులేండి, కానీ ఇక్కడ చేసిన డెకోర్ మీకు చూపించాలని చెప్పేసి అయితే వీడియో తీయించానండి, అంతేగాని వీడియో కోసం అయితే ఏం కాదు. ఇక్కడ ఇంకొక డెకోర్ అండి, లోపలికి గుళ్ళోకి వెళ్ళి బయటకు వచ్చే ప్లేస్లో ఇట్లా శివుని విగ్రహం పెట్టి పైనుంచి గంగ అంటే వాటర్ వస్తున్నట్టు డెకోర్ చేస్తారండి. ఇంకా మేమైతే పూజ చేసుకుని అయితే ఇంటికి వస్తున్నాం. ఇంకా ఎంట్రన్స్లో ఎగ్జిట్లో చూపించావు కానీ గుడి లోపల చూపించలేవు అనుకోకండి, గుళ్ళో చాలా రష్ ఉందండి, చూపించేంత ప్లేస్ అయితే లేకుండే, అందుకే చూపించలే. ఇంకా మేమైతే మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా నైట్ అయితే మా వదిన వాళ్ళు వచ్చారు, ఇంకా వాళ్ళని తీసుకొని అయితే టెంపుల్కి వెళ్తున్నా. వాళ్ళైతే శివరాత్రి రోజే వచ్చారు, ఇంకా వాళ్ళైతే మార్నింగ్ నుంచి అసలు టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోలేదంట, అందుకని చెప్పేసి అయితే టెంపుల్కి తీసుకొచ్చిన. ఇంకా మా వాళ్ళైతే గుళ్ళో దర్శనం చేసుకొని కొద్దిసేపు కూర్చొని వస్తామని చెప్పేంత టైంలో అయితే మేమైతే బయటకు వచ్చినాం, నేను మా కోడలు. ఇంకా జాతర అంతా తిప్పి చూపిస్తున్నా అండి మా కోడలికి. అవ్వచ్చి అయితే బొమ్మల రూపంలో ఉన్న గల్లబుడ్డిలండి. ఇంకా మీరు ఎన్ని డబ్బులు కావాలంటే అన్ని డబ్బులు దాచుకోవచ్చు అందులో. చెక్కలతో గుర్ర బండ్లు గ్లాసులతోటి ఇండ్లు అయితే తయారు చేసిరండి. ఇవైతే ప్రైజెస్ అయితే కొంచెం ఎక్కువనే ఉన్నాయి, కాకపోతే చూడడానికి చాలా బాగున్నాయి, ఇంట్లో పెట్టుకుంటే మస్తు కనిపిస్తాయి. ఇంకా అవి రేట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అయితే ఇంకా పక్కకు వచ్చినాం. పక్కకు వచ్చి చూసి అయితే ఈ విగ్రహాలు చాలా బాగా అనిపించినాయి అండి, నాకైతే చాలా నచ్చినాయి. ఇంకా మెయిన్గా చెప్పాలంటే ఆ ఎద్దులు ఇంకా చాలా నచ్చినాయి, కానీ ఇప్పుడు మాకు అవసరం లేదని అయితే నేను తీసుకోలేను. చాలా జాతరలలో అమ్ముతున్నారు, కావాలంటే తీసుకోండి, విగ్రహాలు చాలా బాగున్నాయి, మీ ఇంట్లో పెట్టుకుంటే మస్తు అనిపిస్తాయి. ఇక్కడ పెడతారట్టమ్మా, అది ఇంకా అవ్వలేదు అని అంటున్నా. మా ఊళ్ళో అయితే మహాశివరాత్రి జాతర చాలా బాగా జరుగుతుందండి. ఎక్కడెక్కడి నుంచి అయితే జనాలు వస్తారు. ఇంకా నైట్ 12 తర్వాత అయితే రథోత్సవం అయితే జరుగుతుందండి. మార్నింగ్ 3:30 వరకు అయితే రథోత్సవం అయితే జరుగుతుంది. అట్లాగే బాంబులు పేల్చడం అదంతా ఎంత బాగుంటుంది అంటే నిజంగా బాగుంటుంది. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీరు కూడా ఫుల్ ఖుషి అవుతారు. ఇప్పుడైతే ఇంకా రథాల దగ్గర అయితే పూజ జరుగుతుంది. నైట్ 12 అయినా ఫోటో సెక్షన్ అయితే ఆగదులేండి ఇక్కడ. ఇక్కడ దేవుళ్ళని రథాల చుట్టూ ఒకసారి తింపి ఇంకా రథాల్లో అయితే పెట్టేస్తారండి దేవుళ్ళు. ఇంకా ఊరేగింపు స్టార్ట్ అవుతుంది. గుళ్ళో నుంచి అయితే రథాలు అయితే బయటకు వెళ్ళాయండి. ఇక్కడనే చాలా కేర్ఫుల్గా ఉండాలి.
ఇక్కడైతే అందరం వెయిట్ చేస్తున్నామండి. ఆకాశంలో ఫ్లవర్ లాగా పేలే బాంబ్ ఎప్పుడు పెడతారని చెప్పేసి. ఇప్పుడైతే స్టార్ట్ చేశారు. ప్రతి ఒక్కళ్ళు వీడియో అయితే పైకెత్తుకొని రెడీగా ఉన్నారు వీడియో తీయడానికి. ఇంకా నేను కూడా రెడీగా ఉన్నా అండి. ఇంకా పైకి చూసి చూసి మెడలైతే నొప్పి వచ్చినాయి. ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయింది చూడండి. ఇంకా అందరు వీడియో తీయడం ఫుల్ హ్యాపీ అండ్ छोड़ दे बड़ा बढ़ जाओ रिक्शा में ఆయన ఫోనే చూపుతోండి మీరు ఫస్ట్ డే రథోత్సవం అయితే అయిపోయిందండి. ఇంకా సెకండ్ డే జాతర అన్నట్టు. మేమైతే జాతరలోకి వచ్చినాం. నేను మా వదిన వాళ్ళ పిల్లలు. ఇంకా మా వదిన అయితే ఇక్కడ బ్యాంగిల్స్ తీసుకుంటుంది. నేనైతే ఇంకా ఈ రెడ్ కలర్ కుందేళ్ళు అయితే తీసుకుందామే, పెట్టుకోవడానికి బాగుంటుంది ఇంట్లో అని చెప్పేసి అన్నాను. ఇంకా ఇప్పుడు ఎందుకు తర్వాత తీసుకుందాం అని చెప్పేసి అంటే ఇంకా సైలెంట్గా అక్కడ పెట్టేసి అయితే ఇంకా కొంచెంసేపు అయితే వీడియో తీసుకొని అయితే ముందుకైతే స్టార్ట్ అయినాం. అసలు ఏమనుకోకండి, వీడియో అయితే అస్సలు బాగా రావట్లేదు. ఎందుకంటే చీకట్లో కదా, అయినా కూడా వీడియో తీయడానికి అయితే ట్రై చేసిన. తీసుకోకుండా కూడా కొద్దిసేపు అయితే బార్గెన్ చేసిన అండి. ఇంకా వాళ్ళకి టైం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి అయితే ఇంకా సైడ్ అయిపోయినండి. ఇంకా వేరే దిక్కు అయితే వెళ్తున్నాను. ఈ జాతరలో ఎక్కువ కొనడం కన్నా చూడడం ఎక్కువైపోయిందండి. నేనే కాదు, చాలామంది చూడడం ఎక్కువైపోయింది, కొనడం చాలా తక్కువైపోయింది. ఎప్పుడు వచ్చినంత అయితే రాలేదండి ఈసారి జాతర, చాలా తక్కువ వచ్చింది. ఇంకా ఎప్పుడు తెచ్చినట్టు ఇంకా రొటీన్గానే ఉన్నాయి అన్నీ, కొత్తగా ఏం లేదు. కానీ ఎప్పుడైనా జాతర చాలా ఎక్కువ అయ్యేది, ఈసారి మాత్రం చాలా తక్కువైంది ఇక్కడ. ఇంకా నాకైతే కమ్మలు నచ్చినాయి, తీసుకుని వెళ్తూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అట్లాగే లైక్ కొట్టండి.